హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ అండి. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. మన వీడియో చూసి ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మీద మనం చేసిన వీడియో చూసి చాలామంది అప్లికెంట్స్ ఈ యూనివర్సిటీ కోర్సెస్కి అప్లై చేశారండి. ఎస్పెషల్లీ బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ బీఎస్సీ క్రిమినాలజీ ఫోరెన్సిక్ సైన్స్. అప్లికేషన్ డేట్ క్లోజ్ అయింది. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు లాస్ట్ 3 days నుంచి మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తున్నారండి. ఫస్ట్ బీటెక్ సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్కి వాటికి మెరిట్ లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు వీళ్ళు కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. నోటీస్ టు అప్లికెంట్స్ ఫర్ నాట్ టు విజిట్ ఆర్ రిపోర్ట్ ఎనీ ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్ రిగార్డింగ్ అడ్మిషన్ అండ్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి, ఎవరైతే మెరిట్ లిస్ట్లో సీట్స్ వచ్చిన వారు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎన్ఎఫ్ఎస్యు క్యాంపస్కి విజిట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ కోసం అప్రోచ్ అవ్వద్దు అని క్లియర్గా వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎందుకనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, this is to inform all aspirants that several technical issues have been reported on the Samarth admission portal. వీళ్ళు అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక గవర్నమెంట్ పోర్టల్, సమర్థ్ అడ్మిషన్ పోర్టల్ అని యూనిక్గా సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసిందండి. ఈ పోర్టల్ అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు, టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఏదైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ సీట్ అలాట్మెంట్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. సో ఫస్ట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ సీట్ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మీలో ఎవరికైనా ఈ ఫస్ట్ లిస్ట్లో సీట్ అలాట్మెంట్ వచ్చుంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆ లిస్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎప్పుడు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో మరియు మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఆల్ అప్డేట్స్ అండ్ అఫీషియల్ కమ్యూనికేషన్స్ రిగార్డింగ్ ద పోర్టల్ will be shared only through the applicant's registered mail ID and university official website only. సో ఈ రెండిట్లో మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు రెగ్యులర్గా వాళ్ళ వెబ్సైట్ని మరియు మీ ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద యూనివర్సిటీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్, అండర్స్టాండింగ్ అండ్ కంటిన్యూడ్ కోఆపరేషన్ వైల్ దిస్ ఇష్యూ ఈజ్ బీయింగ్ అడ్రస్డ్. సో మీరు ఓపికగా ఎదురు చూసినందుకు గాను వాళ్ళు ముందే మీకు థ్యాంక్స్ చెప్తున్నారండి. సో ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిన విషయం. సో అందువల్ల వితిన్ 1-2 daysలో వాళ్ళు రిజాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. సో మీరు వెయిట్ చేసి ఇంకా బీఎస్సీ మరియు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా స్కోర్ ఎంటర్ చేయకపోతే వాళ్ళకు కూడా కరెక్షన్ విండో ఒకటి వస్తుందండి. వాళ్ళు కూడా అది ఎంటర్ చేసుకోవచ్చు. సో కంటిన్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.